ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ హైకమాండ్కు మున్సిపల్ టెన్షన్ పట్టుకుందా? మెజారిటీ మున్సిపాలిటీల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు ఏఐసీసీ స్పష్టం చేసిందా? కొత్తగా డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న నేతలకు మున్సిపల్ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారబోతున్నాయా? టీపీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో జరగబోయే ప్రతి ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. సాధారణంగా అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా తదుపరి జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీ పనితీరుకు నిదర్శనంగా ఎన్నికలను చూస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అత్యంత ముఖ్యంగా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. తాజాగా గాంధీ భవన్లో నిర్వహించిన టీపీసీసీ నేతల సమావేశంలోనూ దీనిపైనే విస్తృతంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రధాన ఎజెండాగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని కేంద్రం రద్దు చేయడం, తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలపైన చర్చించినట్టు తెలుస్తోంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీని ఎలా దెబ్బకొట్టాలనే దానిపైనే నేతలు చర్చించినట్టు తెలిసింది. ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా పనిచేయాలని సూచించారట. సీఎం నుంచి కింది స్థాయి వరకు ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండవద్దని ఆదేశించారట. వచ్చే నెల 3 నుంచి 20 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో టూర్కు వెళుతున్నారు. అలాగే మంత్రులు కూడా తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, ఎప్పటికప్పుడు తమకు నివేదికలు ఇవ్వాలని హైకమాండ్ సూచించినట్టు తెలిసింది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో సొంత గ్రామాల్లోనే ఎమ్మెల్యే మద్దతుదారులు ఓడిపోవడంపై హైకమాండ్ సీరియస్ అయ్యిందని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇలాంటి పరిస్థితి రిపీట్ కావద్దని పార్టీ నేతలకు ఇన్ఛార్జ్ మీనాక్షి, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని ప్రచారం సాగుతోంది. మరోవైపు డీసీసీ అధ్యక్షులకు మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నెల రోజుల క్రితమే డీసీసీ అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్న సమయంలోనే 6 నెలల టైం బాండ్ ఇచ్చారు. 6 నెలల్లో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన నేతలని కంటిన్యూ చేస్తారని తేల్చి చెప్పారు. సరైన పనితీరు కనబరచకపోతే త్వరలోనే డీసీసీ అధ్యక్షుల మార్పు తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లాలో కమిటీలు ఖచ్చితంగా వేయాలని డీసీసీలను ఆదేశించారట. డీసీసీలు బాధ్యతలు తీసుకొని నెల రోజులు గడుస్తున్నా కమిటీలు వేయడంలో ఎందుకు ఆలస్యం అవుతుందంటూ హైకమాండ్ అసహనం వ్యక్తం చేసిందని తెలిసిందే. మరోపక్క 8 మంది డీసీసీ అధ్యక్షులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకపోవడం పైన హైకమాండ్ ఆరా తీసిందట. అయితే వారంతా ఎందుకు ప్రమాణం చేయలేదు, వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారా, ఆలోచించుకుంటారా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. వారికి ఇష్టం లేకపోతే కొత్త నేతలకు అవకాశం కల్పించాలని టీపీసీసీ చీఫ్ను పార్టీ పెద్దలు ఆదేశించారని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ సీరియస్గా తీసుకున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం 140 మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని డీసీసీలకు ఆదేశించారట. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు జిల్లాల మంత్రులతో పాటు డీసీసీ అధ్యక్షులు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారట. దాంతో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలు డీసీసీలకు అగ్ని పరీక్షగా మారాయని గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా డీసీసీ పదవులు మాత్రం ఊస్టింగే అని పార్టీలో సీనియర్ నేతలు సైతం కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.